హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఇదైతే నా ఈవినింగ్ వ్లాగ్ అనమాట. నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి, అలాగే నా ప్రొడక్టివ్ వ్లాగ్ అనమాట. నేనైతే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా ఇది గురువారం ఈవినింగ్ అయితే నేను షూట్ చేశాను. ఆ తర్వాత అయితే పాపకి హెల్త్ బాగోకపోవడం వల్ల నేను షార్ట్ కూడా అప్లోడ్ చేశాను కదా. అది హెల్త్ బాగోకపోవడం వల్ల నేను అప్లోడ్ చేయడం కుదరలేదన్నమాట. ఎడిట్ చేయడానికి లేట్ అయింది. ఇక్కడైతే మన వ్లాగ్లోకి వెళ్తే ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే సోంఫ్ అలాగే అజ్వైన్ అయితే అదే అండి వాము రెండింటిని మరగబెట్టి అయితే నేను ఈవినింగ్ అయితే తీసుకుంటున్నాను. ఇది డైలీ ఏం కాదు, డైలీ ఒకటే అని కాదు, ఏది నచ్చితే అలాగా, అంటే ఓన్లీ వామ్ అయినా లేదంటే ఓన్లీ సోంఫ్ అయినా లేదంటే జీలకర్ర అయినా అలా కషాయం లాగా ఇలా చేసుకొని తాగుతాను అనమాట. రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది, ఎందుకో నాకు చాలా మంచిది కూడా హెల్త్కి. అది నేను మార్నింగ్ అయితే డైలీ తాగేదాన్ని. అంటే మనం డైలీ ఒకే విధంగా చేయకూడదు కదా. నేను మార్నింగ్ అలా చేసేదాన్ని. ఒక 15 days అలా అంటే ఒక 15 days ఒక సోంఫ్ తీసుకున్నాం అనుకోండి, ఒక 15 days జీరా, ఒక 15 days వాము అలా అయితే చేసుకుంటే మంచిది. కంటిన్యూస్గా ఏది కూడా మంచిది కాదు బాడీకి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈవినింగ్ అయిపోయింది కదా, పాలు అయితే మరగబెట్టేస్తున్నాను. ఇవి ముందు రోజు పాలు వేరుగా, ఈ రోజు పాలు వేరుగా పెట్టాను అనమాట. ఇప్పుడు ఆ వాటర్ అయితే ఇంకా కొంచెం చల్లారింది, అంటే నార్మల్ హీట్కి అయితే వచ్చింది. కొంచెం వేడివేడిగా తాగితేనే నాకు రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. మా బాబు కూడా కావాలన్నాడు, వాడికి అయితే చాలా ఇష్టం అనమాట. అది వాడికి కూడా డైజెషన్ అవుతుంది కదా, మంచిది అని చెప్పేసి నేనైతే ఈ మధ్య వాళ్ళ డాడీ డ్యూటీకి వెళ్ళినప్పటి నుంచి ఏది పడితే అదే తినేస్తున్నారనమాట. ఇంకా అల్లరి చేస్తారని చెప్పేసి నేను కూడా అంటే వెంటనే అడిగిన వెంటనే ఇవ్వను. ఎక్కువగా అల్లరి అనిపిస్తే నేనైతే మరి ఇంక తప్పదు అన్నప్పుడు మాత్రమే ఇస్తాను. అందుకని చెప్పేసి వాటర్ ఎలాగా అడిగాడు కదా, వాడికి కూడా మంచిది అని చెప్పేసి ఇద్దరం కూడా తాగుతున్నాము. ఇంకా కబుర్లు చెప్తున్నాడు, నాకు ఏదేదో చెప్తున్నాడు అనమాట. నువ్వు అది అంటే వీడియో ఇంకా షూట్ చేస్తున్నాం కదా, ఎదురుగా ఫోన్ అయితే ఉందని చెప్పేసి అన్నీ చెప్తున్నాడు. వాళ్ళకి మీరు ఏం తిన్నారు అని అడుగు, అది ఏం చేస్తున్నారు అని అడుగు అని చెప్పేసి అడుగుతున్నాడు. అన్ని క్వశ్చన్స్ వేస్తున్నాడు. ఫుల్ క్వశ్చన్ బ్యాంక్స్ అనమాట మా పిల్లలు ఇద్దరు. పడుకున్నాడు కానీ తొందరగా లేచాడు. ఇదైతే ఇప్పుడు 4:30 అయితే కంప్లీట్ అయిపోయింది, 5 అవ్వస్తుంది అనుకుంటా. ఇప్పుడైతే నేను ఈవినింగ్ అయితే నా పనులన్నీ, ఎందుకంటే మనం చాలా పనులు ఉంటాయి కదా ఈవినింగ్ అంతా, ఇదంతా చాలా బాగుందంట. అందుకని చెప్పేసి నాకు థమ్స్ అప్ ఇస్తున్నాడు అనమాట. కొంచెం ఇవ్వు నాకు అంటే నేను ఇంకా ఉన్నదంతా కొంచెం ఉంటే వాడికి ఇచ్చేసాను, ఇంకా తాగేశాడు. అలాగే ఇక్కడ చాలా కబుర్లు అయితే చెప్తున్నాడు, అన్నీ చెప్తున్నాడు. ఈ లోపల నేను గ్లాస్ అయితే కిచెన్లో పెట్టేద్దాం, సింక్లో వేసేద్దాం అని చెప్పి వెళ్తుంటే ఫోన్ ఉంది కదా, ఏదేదో వేషాలు వేస్తాడు. వీడితో వీడియో చేయటం అంటే చాలా చాలా కష్టం, అంత ఈజీ అయితే కాదు మా వాడితో. చూస్తారు కదా, ఫుల్ వ్లాగ్ స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, పాప అయితే ఇంకా స్కూల్ నుంచి 3:30కి వచ్చింది. రావటమే ఏడుస్తూ వచ్చింది. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఏంటి ఏమైందని చెప్పేసి. కాకపోతే స్కూల్లో ఏమైనా ఫ్రెండ్స్తో ఏమైనా డిస్కషన్ అయిందా, లేకపోతే టీచర్ ఏమైనా అన్నారా ఏమని చెప్పేసి ఫస్ట్ అడిగాను. కానీ ఏమీ అవ్వలేదు. కానీ ఎందుకో నీరసంగా ఉంది, కాలు నొప్పులు అన్నది. కాలు నొప్పి అని చెప్పిందంటే నాకు అక్కడ కన్ఫర్మ్ అయిపోతుంది దానికి ఫీవర్ అని. వీడు చూసారు కదా ఎన్ని వేషాలు వేస్తున్నాడు. అక్కడ ట్రైపాడ్ ఉంటే ట్రైపాడ్ చుట్టూ తిప్పేస్తున్నాడు. ఇంకా నేను పాప పడుకుంది కదా అని చెప్పేసి మిగిలిన పనులన్నీ క్లీనింగ్ అన్నీ చేస్తున్నాను. వీడి లోపల హెల్మెట్ పెట్టేశాడు. హెల్మెట్ వద్దు, పెట్టకూడదు, మెడకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అని చెప్పి ఎంత చెప్పినా కూడా వినట్లేదు. ఇంకా ఫోన్లోనే ఉంది వాడి దృష్టి అంతా. హాయ్ చెప్తున్నాడు, బాయ్ చెప్తున్నాడు, ఏవేవో కబుర్లు అయితే చెప్తున్నాడు. ఈలోగా నేను అన్నీ ఇంకా క్లీన్ చేసేద్దాం తొందరగా, అంటే డీప్ క్లీనింగ్ అనమాట. ఈరోజు నేను చాలా రోజులైంది వీడియోస్ చేస్తున్నాను కదా, నాకు టైం అయితే కుదరక నేను వదిలేశాను. ఈలోగా ఎలకలు అయితే వచ్చేసాయి అన్నమాట. అంటే ఇంతకు ముందైతే ఎలకలు ఉండేవి కాదు, ఇక్కడైతే అన్నీ ఉంటాయండి. పందులు, ఎలకలు, పాములు, జెర్రలు, తేళ్ళు అన్నీ. నాకు కాక్రోచ్ అన్నా కూడా చచ్చేంత భయం. కానీ ఇక్కడ నేను చూడండి అయితే లేదు, అంతగా ఉంటాయి అన్నమాట, చాలా ఎక్కువగా ఉంటాయి. ఎన్నిసార్లు మా ఇంటికి పాములు వచ్చాయో ఇంకా లెక్కనే లేదు. అంత నాకు భయం, అందుకని కొంతవరకు భయం అయితే పోయింది. అందుకేనేమో అన్ని విధాలుగా కూడా మనం, అంటే లేడీస్ అనే కాదు, జనరల్గా ఎవరైనా ఏదైనా ఫేస్ చేస్తే కదా తెలుస్తుంది. ఇప్పుడు నాకు అదంటే ఎంత భయం, అంటే ఇప్పటికీ భయం ఉంది. అలా అని చేతులతో పట్టుకొని తెప్పలేం కదా పాముల్ని, అలా అని కాదు, కానీ భయం అయితే కొంతవరకు అయితే తగ్గిందనమాట. ఇక్కడైతే ఎక్కువగా ఉంటాయి. అంటే విలేజ్ కదా, ఇది చాలా విలేజ్ అనమాట. అంటే ఎంతగా అంటే బాగా
వెనకబడిన అలా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఇక్కడ అన్ని రకాలుగా విలేజ్ కాబట్టి అన్నీ ఉంటాయి. అలాంటి క్వార్టర్ అయితే ఈసారి దొరికింది. మరి ఇంకా ఏం చేస్తాము అని చెప్పేసి అడ్జస్ట్ అవ్వాలి ఒక 4 ఇయర్స్ వరకు. అంటే 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా 2 ఇయర్స్ అయితే వెయిట్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా అంతా సర్దేస్తున్నాను. బెడ్రూమ్ అయితే అంతా క్లీన్ చేసేస్తున్నాను. డీప్ క్లీనింగ్ అని చెప్పాను కదా, ఎలకలు అయితే వచ్చేసాయి అన్నాను కదా, అవి ముందైతే అంతగా లేవు. ఒకటైతే పట్టేసుకున్నాము, ఒకటి తర్వాత అయిపోయింది, వెళ్ళిపోయాయి కదా అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయిపోయాం మేమైతే. కానీ నిన్న నైట్ పడుకున్నాం కదా, ఏదో కొరుకుతున్న శబ్దం వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు మార్నింగ్ లేచి చూసేసరికి ఇంకా మెడిసిన్స్ అవన్నీ కొరికేసింది అనమాట, పేపర్లు. కాకపోతే ఎలకలు ఏంటో డిఫరెంట్గా ఉన్నాయండి, ఓన్లీ పేపర్స్ కవర్సే కొరుకుతున్నాయి ప్రస్తుతానికైతే. తర్వాత ఇంకేం చేస్తాయో తెలియదు, కానీ అందుకని చెప్పేసి డీప్ క్లీనింగ్ చేసేద్దాము. వీడియోస్ వల్ల ఈ మధ్య హౌస్ని అయితే కొంచెం పట్టించుకోకుండా అయిపోయింది. డైలీ నార్మల్గా తుడిచేసుకోవడం, అదే తడిబట్ట పెట్టేయడం అవే, కానీ ఇంకా డీప్గా అయితే క్లీన్ చేయట్లేదు. ఈరోజు ఎలాగైనా చేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంకా ఎలకలు కూడా నైట్ సౌండ్ అయితే వినిపించింది కదా, ఎర్లీ మార్నింగ్ 4కి అయితే, 4 కూడా కాదు 3 o'clock అయితే సౌండ్ వచ్చింది. లేచి మార్నింగ్ 3 నుంచి నేను మెలుగుతూనే ఉన్నాను. నాకైతే చాలా భయం అనిపించింది, ఎందుకంటే మీదకి వచ్చేస్తాయో ఏంటో అని చెప్పేసి. అలా అని కాదు, మెయిన్ ఇంకేమైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అంటే మా హస్బెండ్ తాలూకువి ఉంటాయి కదా, పేపర్స్ ఏవైనా ఆఫీస్ వర్క్వి, అవి ఎక్కడ కొరికేస్తాయేమని చెప్పేసి చాలా భయం వేసింది. నేను ఫోన్ టార్చ్ లైట్ పెట్టుకునే ఉన్నాను అనమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా, బట్టలు వాషింగ్ మిషన్లో వేద్దామని చెప్పేసి. యాక్చువల్గా నేను మార్నింగ్ వేస్తాను ఎప్పుడు, ఈరోజు అయితే ఈవినింగ్ అయితే వేసేద్దాం, ఇంకా ట్యాంక్లో ఎలాగో వాటర్ ఉంది అని చెప్పేసి ఈవినింగ్ వేద్దామని చెప్పేసి వేసేస్తున్నాను. మార్నింగ్ అయితే కొంచెం అంటే ఫ్రీగా ఉండొచ్చు, పాపకి హెల్త్ ఎలాగో బాగాలేదు కదా, కొంచెం ఇదొక పని అయిపోతుంది అనమాట, వాటర్ వచ్చేటప్పుడే వేయాలి అని చెప్పేసి. అందుకని చెప్పేసి ఈవినింగ్ వేసేస్తే ఇంకా ఎలాగో వైర్ల పైన వేసేస్తే ఆరిపోతాయి కదా, ఎలాగో డ్రై అయిపోతాయి కదా అని చెప్పేసి నేను, అంటే వర్షం కూడా కొంచెం పడుతుంది, బయట వేయాలంటే తడిచిపోతాయి. అందుకని చెప్పేసి ఇంట్లోనే ఇంకా ఫ్యాన్ కింద వైర్లు కట్టేసామన్నమాట. అక్కడ వేసేస్తే మార్నింగ్ కల్లా ఎండిపోతాయి, అంటే ఎండిపోవటం కాదు ఆరిపోతాయి కదా, నీళ్ళలోనే గాలికి ఆరిపోతాయి అని చెప్పేసి నేనైతే ఇప్పుడైతే వాషింగ్ మిషన్ వేసేస్తున్నాను. ఒక పని అయితే మార్నింగ్ అంతా కొంచెం ఫ్రీగా ఉంటుంది, ఇంకా బట్టలు వేయటం అదొకటి ఒక హాఫ్ అన్ అవర్ అయినా పట్టేస్తుంది అని చెప్పేసి నేను ఈవినింగ్ అయితే ఇలా చేయాలనేసి అనుకున్నాను. అందుకని చెప్పేసి ఇప్పుడు ఆ పని అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. ఇక్కడైతే టైం అయితే సెట్ చేసేస్తున్నాను, ఈలోగా వేరే పని చేసుకుందామని చెప్పేసి. ఇంకా క్లీనింగ్ ఆ సగంలో ఆగిపోయింది, అందుకని ఇంకా పాప లేస్తే ఇంకా పాప దగ్గరే ఉండాలి కదా, ఇంకా తొందరగా చేస్తున్నాను. ఇక్కడ టైం అయితే సెట్ చేసేసాను, 1 hour 46 minutes అయితే సెట్ చేసేసాను. ఎందుకంటే ఇంకా వాటర్ కూడా సరిపోతుందన్నమాట అక్కడికి. ఇంకా నేను ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, లిక్విడ్స్ అవి ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకుంటాము ఎక్కువ, ఒకేసారి 2 liters అలాగా. ఇది అవుతుంది కదా, ఈలోగా నేను ఇంకా వేరే పని చేసుకుందామని వచ్చే లోపల ఇక్కడ చూస్తున్నారు కదా, వాడు కుర్చీలు చైర్లు కుర్చీలు బెంచ్లు అన్నీ పడేశాడు, విసిరేస్తున్నాడు. ఒక కోపం వాడికి, పేపర్లు అవి చింపి పడేస్తాడు అనమాట అన్నీ. అవన్నీ ఈవినింగ్ అయ్యేసరికి ఎన్ని వస్తాయంటే అండి, చాలా ఎక్కువగా వస్తాయి. అవన్నీ నేనైతే బయట కాల్చేస్తాను అనమాట ఆ పేపర్లు అన్నీ. అంటే డస్ట్బిన్లో వేసేయచ్చు, కానీ చెత్తలు అయితే చాలా ఎక్కువగా వస్తాయి. మనం కిచెన్లో ఉండే చెత్తే చాలా బోల్డ్ వస్తుంది మార్నింగ్ నుంచి. మనం అంటే వంటకి అవసరమైనవి వాటికి చాలా పడుతుంది కదా, అది కాకుండా ఈ పేపర్లు కూడా చాలా వస్తాయి. యాక్చువల్గా ఇక్కడైతే బయట అంతా క్లీన్ చేయాలి, డైలీ క్లీన్ చేయాలి. చెట్లు ఎక్కువగా ఉన్నాయి, ఆకులు అన్నీ పడతాయి కాబట్టి అవి ఎలాగూ మంట పెట్టేస్తామన్నమాట. వాటితో పాటు ఇవి పెట్టేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే కింద పేపర్లు అన్నీ ఆడి గాలికి కిందకి వెళ్ళిపోయాయి. ఈ రోజు ఒక్కరోజు చెత్త ఇంత వచ్చిందండి, అందులోనూ ఎలకలు కొరికేసి పడేసాయి అనమాట. మొత్తం చాలా ఉంది, అందుకని డీప్గా క్లీన్ చేసేసాను. మొత్తం అన్నీ ఎక్కడెక్కడ అంతా ఏమేమి ఉన్నాయో అని చెప్పేసి అన్నీ క్లియర్ చేసేసాను అనమాట ఈరోజు అయితే. ఈలోగా వాడు ఏం చేస్తున్నాడో అని చెప్పేసి టెన్షన్ అయిపోతున్నాను, ఎందుకంటే వాడు ఏం చేస్తాడో తెలీదు. ఈ లోపల నేను ఇక్కడ చూస్తున్నారు కదా, చైర్ వేసేసి బయటికి వెళ్తానని అన్నాడు. బయటికి వెళ్తానంటే నేను వెళ్ళొద్దన్నానని చెప్పేసి చైర్ వేసి చైర్ పైకి ఎక్కి గడి తీసేస్తున్నాడు. కానీ అయినా కూడా అందలేదు అనమాట వాడికి. నార్మల్గా అయితే ఈ చైర్ పైన ఇంకొక స్టూల్ ఉంది కదా గ్రీన్ కలర్ది, అది వేసేసి తీసేస్తాడు. నేను ఇంకా సరే నువ్వు బయటికి వెళ్ళిపో, ఈలోగా నా పని అయినా అవుతుందని చెప్పేసి నేను వాడికి బయటికి పంపించేశాను.
పంపించేస్తానని అన్నాను కదా, ఇంకా లోపలికి వచ్చి చైర్ పెట్టానన్నా, చైర్ పెట్టేసి వెళ్ళిపో అని చెప్పేసి అన్నాను. అలా అని చెప్పాను కదా, ఇంకా ఇటువైపు ఇక్కడ ముందుకే పెట్టేశాడు, పెట్టేసి వెళ్ళిపోతున్నాడు. నేనైతే ఇక్కడ డోర్లు వెనకకి డస్ట్ అయితే, అంటే డైలీ ఇక్కడ మెయిన్ రోడ్ కదా, అంటే మెయిన్ రోడ్ కాదు, ఈ రోడ్లోనే ఎక్కువగా వెహికల్స్ అవి వెళ్తుంటాయి, డస్ట్ చాలా ఉంటుంది. డైలీ క్లీన్ చేసినా కూడా చాలా డస్ట్ ఉంటుంది అన్నమాట. ఆ డోర్స్ అయితే చూసారు కదా ఎలా ఉన్నాయో, గవర్నమెంట్ డోర్స్ అలా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ అలా ఉందన్నమాట క్వార్టర్ అయితే. మా వాడైతే ఇంట్లో ఉంటే ఎక్కువ బొమ్మలతో కంటే ఎక్కువగా పేపర్లు సిజర్తో అలా కట్ చేసుకుంటూ, ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని పేపర్లు కట్ చేస్తాడో ఇంకా లెక్క ఉండదు, అన్ని పేపర్లు పడతాయి అన్నమాట ఈవినింగ్ అయ్యేసరికి. ఇంకా పిల్లలు అంటేనే అంతే కదండి, పిల్లలు ఏదో ఒక అల్లరి చేస్తుంటారు, ఇంకా మనకు కూడా ఆ పని చేసుకునేసరికి మనకి పని సరిపోతుంది. ఏ పిల్లలైనా అల్లరి చేస్తారు, కాకపోతే అల్లరిలో డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఆటలో కూడాను ఒక్కొక్కరు ఒక్కొక్క దాంతో ఆడుకుంటారు. ఇక్కడ వీళ్ళైతే పేపర్లతో ఆడారు ఈరోజు. నాకైతే చూసారు కదా చెత్త చాలా ఉందని చెప్పేసి నేను బయట డైలీ ఒక 2 డేస్కో 3 డేస్కో ఒకసారి అని చెప్పేసి కంపల్సరిగా అంటే మంట పెట్టాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి నేను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చెత్త అంతా అయితే, అంటే ఎలకలు కోరికేసాయి, మా పిల్లలు కూడాను కట్ చేసి పడేసిన పేపర్లు, ఇంకా మార్నింగ్ తుడిచిన చెత్త అంతా అయితే నేను ఇక్కడ మంట పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా మంట పెట్టేస్తే మనకు అది కింద అంటే బూడిద ఉంటుంది కదా, అదైతే తీసేసి పడేయచ్చు. అందుకని చెప్పేసి పేపర్లు, చిన్న చిన్న కర్రలు, ఆకులు అన్నీ మంట పెట్టేస్తామన్నమాట. డైలీ అని కాదు, ఒక 2 డేస్కి 3 డేస్కి అలా చేస్తాము. ఇక్కడ ఇదైతే క్యాన్ చూసారు కదా, ఈ క్యాన్లో నేనైతే కాశీ నుంచి అదేమంటారు కాశీ గంగ తెప్పించానండి. ఆ కాశీ గంగ చుక్క కూడా లేకుండా తాగేసింది అండి ఎలాగైతే. నాకైతే ఆశ్చర్యం వేసింది, ఏమీ ఉంచట్లేదు అసలు. ఇంకా నాకైతే టెన్షన్ వచ్చేసింది. మేము లీవ్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఎలాగా ఏంటి అని చెప్పేసి, ఎలకలు ఇంకా ఏం చేస్తాయో అసలే. నావైతే చీరలు చాలా ఉంటాయి, ఇంకా మా హస్బెండ్ తాలూకా పేపర్లు, పిల్లల బుక్స్ అన్నీ ఉంటాయి కదా, అవి ఎక్కడ కొరికేస్తాయేమో అని చెప్పేసి నా టెన్షన్ వచ్చేస్తుంది అన్నమాట. ఇది మంట అవుతుంది, ఇంకా వాషింగ్ మిషన్ ఎంతవరకు వచ్చిందని చెప్పేసి ఇంకా చూద్దామని వెళ్ళే లోపల మా వాడైతే ఇంకెక్కడున్నాడని చెప్పేసి టెన్షన్ వచ్చింది ఒక్కసారి. ఎక్కడ చూసినా కనిపించట్లేదు. లాస్ట్లో వీధి చివరికైతే కనిపించాడు. అక్కడైతే మంతనాలు చేస్తున్నాడు అనమాట, ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఇంకా ఎక్కడికి వెళ్ళొద్దు బయటికి, అంటే రోడ్డు మీదకి ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి చెప్పడానికి పిలిచాను. పిలిస్తే వచ్చాడు, అంత ఫాస్ట్గా వచ్చేస్తున్నాడు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా వచ్చి ఇంకా చెప్పానో లేదో వినిపించుకోకుండా ఇంకా రివర్స్ మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి తొందరగా వస్తాను మమ్మీ బాయ్ అని చెప్తున్నాడు. సరేలే నాన్న తొందరగా వచ్చాయి అని చెప్పేసి అన్నాను. ఈలోగా ఇది ఇక్కడ అవుతుంది కదా మంట, ఇంకా లోపలికి వెళ్ళైతే ఇంకా నేను మిగిలిన పనులు చూసుకుందామని లోపలికి అయితే వెళ్ళిపోయాను. ఇంకా వాషింగ్ మిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. బయట పనులు అన్నీ అయినంత వరకు ఈ వాషింగ్ మిషన్ కూడా, అంటే నాకు ఎంతసేపు పట్టింది, 1.5 అవర్ పైన పట్టిందనమాట. బట్టలన్నీ అయిపోయాయి, డ్రై అయిపోయాయి కదా. ఇంకా నేను కొంచెం బయట కొన్ని ఆరేసేసాను, కొన్ని అంటే తడిచినా పర్లేదు, ఒకవేళ వర్షం పడి తడిచినా పర్వాలేదు అనేవి బయట వేశాను. ఇంకొన్ని అయితే లోపల వేసేసాను. తర్వాత సామాన్లు కూడా చాలా పడ్డాయి. మధ్యాహ్నం అయితే నేను డైలీ మధ్యాహ్నం తిన్న తర్వాత తోమేస్తాను, కానీ ఈరోజు అయితే ఉంచేసాను. పాపకి ఇంకా బాగాలేదు కదా అని చెప్పేసి తర్వాత చేసుకుందామని ఉంచేసాను. ఇప్పుడైతే తోమేస్తున్నాను, ఎలాగైనా కంప్లీట్ చేసేయాలని. కానీ ఒక్కొక్కటి తోముతున్నాను, ఒక్కొక్క పని గుర్తొస్తుంది. బాబు బయట ఉన్నాడు కదా, వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడని టెన్షన్, పాప ఏడుస్తుంది మధ్యలో, దాని దగ్గరికి వెళ్తున్నాను. ఈలోగా డిన్నర్కి ఏం ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి ఇంకా పెసరట్టు వేసుకుందామని చెప్పేసి, పెసరట్టు కోసం అని చెప్పేసి ఇది నానబెట్టడానికి మధ్యలో సామాన్ తోమడం ఆపేసి మళ్ళీ వచ్చాను అనమాట. మళ్ళీ అంటే పెసరపప్పు అయితే నానబెట్టేసి మళ్ళీ మిగిలిన సామాన్లు కూడా తోమేస్తున్నాను. ఇవైతే తోమేసానంటే నాకు ఈ పని అంతా కంప్లీట్ అయిపోయినట్టే. ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇల్లు అయితే ఈ రోజు అయితే డీప్ క్లీనింగ్ చేసేసాను. నాకు మనసుకైతే హాయిగా ఉంది. ఎంతైనా ఇల్లు క్లీన్ చేసి కాసేపు కూర్చుంటే క్లీన్ చేసిన దగ్గర ఎంత హాయిగా అనిపిస్తుందో మనసుకి ఇంకా కదండి.
ఇంకా సామాన్లన్నీ క్లీన్ చేసేసి మొత్తం అంతా కౌంటర్ టాప్ అన్నీ క్లీన్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఈలోగా మా వాడు మళ్ళీ వచ్చి ఏం చేశాడో చూడండి, బిస్కెట్స్ అన్నీ ప్యాకెట్లు అన్నీ ఓపెన్ చేసి ప్లేట్లో పడేసి వెళ్ళిపోయాడు. అవన్నీ మళ్ళీ ఒక డబ్బాలో వేసుకున్నాను. డబ్బాలో వేసుకొని, ఎందుకంటే మళ్ళీ గాలి పారిపోతే ఇంకా వాడు మళ్ళీ ఇబ్బంది పెట్టేస్తాడు, అది తినను నాకు ఇది వద్దు ఇంకొక ప్యాకెట్ కావాలంటాడు అని చెప్పేసి చూసిన వెంటనే వేసేసాను. ఇంకా పాప అయితే లేవలేదండి. మార్నింగ్ కాదు 3:30కి చెప్పాను కదా, 3:30కి వచ్చి పడుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే లేవలేదు. ఇప్పుడైతే ఇక్కడెక్కడ 7 అయిపోతుంది, 7:30 అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, నేను బయట లైట్ కూడా ఆన్ చేశాను, చీకటి పడిపోయింది అంత అప్పటి నుంచి ఇప్పటి వరకు పడుకుని ఉంది. ట్యాబ్లెట్ వేసుకుందాం, టానిక్ వేసుకుందాం అన్నా కూడా లేవట్లేదు. ఇంకా ఈవినింగ్ అయితే మనం బయట లైట్ అవి వేసుకుంటాం కదా, వేసి లోపలికి వచ్చి చూసేసరికి ఇక్కడ చూసారు కదా ఎన్ని చీమలు వచ్చాయి. ఇప్పుడే క్లీన్ చేశాను. ఎక్కడి నుంచి వస్తున్నాయో అంటే ఇక్కడ టైల్స్ ఉంటాయి కదా అండి, ఇవి ఎప్పటివో క్వార్టర్స్ కదా, 30 years 40 years అప్పటివంట. ఈ కింద నుంచి ఈ ఖాళీలు ఉంటాయి కదా మనకి టైల్స్ మధ్యలోంచి, ఆ ఫుడ్ కోసం వస్తున్నాయో, ఫుడ్ తీసుకొని వెళ్తున్నాయో, లేకపోతే ఫుడ్ పట్టుకొని అంటే లోపల నుంచి తెస్తున్నాయో, లేకపోతే ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాయో ఏం తెలియదు. అవి అయితే అలా వస్తున్నాయి. మా బాబు అయితే వాటిని తీక్షణంగా ఏం చేస్తున్నాయి, ఇన్ని వస్తున్నాయి అని చెప్పి చూస్తున్నాడు. ఇంకా వాటిని కూడా క్లీన్ చేసేసాను. తర్వాత పాప లేపుతున్నాను, దానికి కొంచెం ఫుడ్ ఏదైనా తినేసి ట్యాబ్లెట్ వేసుకుందో తల్లి అంటే లేవట్లేదు. ఎంత బ్రతిమలాడినా బాగా వీక్ అయిపోయింది, కళ్ళు రెడ్గా అయిపోయాయి. నాకైతే చాలా భయం అనిపిస్తుంది, ఏంటి ఇలా అయిపోయిందని. సడన్గా చాలా ఫీవర్ వచ్చింది. తనకి ఫీవర్ వస్తే ఏంటంటే ఏదో జస్ట్ వచ్చి వెళ్ళిపోయేది కాదనమాట, ఎక్కువ సివియర్ అయిపోతుంది. అందుకని చెప్పేసి నాకు భయం వేస్తుంది. ఇంకా అని అంటే ఎంతకి చెప్పినా లేవలేదు. ఇంకా ఏదైనా తిను అంటే తినలేదు. ఇంకా సరేలే తింటే నిద్రపోతుంది అని అంటుంది. ఇంకా అందులో అని చెప్పేసి సరే ఇక్కడ వద్దు బెడ్రూమ్లో పడుకో అని చెప్పి నేను బెడ్రూమ్కి పంపించేసి పడుకోమన్నాను. ఒళ్ళు అయితే చాలా వేడెక్కిపోయింది, పడుకుంది, చలేస్తుంది అని అంటుంది. చూసారు కదా ఎక్కలేకపోతుంది, అంత వీక్ అయిపోయింది, చాలా వీక్గా ఉంది, కాళ్ళు నొప్పులు వస్తున్నాయంట. అందుకని చెప్పేసి చలేస్తుందని అంటే ఇంకా దుప్పటి కప్పి పడుకోబెట్టేశాను. ఏంటో అండి, ఎవరైనా మనకి తోడు లేనప్పుడు ఇలాంటివన్నీ వస్తుంటాయి. అప్పుడు చాలా బాధ అనిపిస్తుంటుంది. ఒక్కరమే అయినప్పుడు అలా వస్తే అంటే లోన్లీగా అనిపిస్తుంటుంది కదా, చాలా బాధ అనిపిస్తుంటుంది. ఇంకా చలేస్తుందని అన్నది అంటే నేను ఇంకా దుప్పటి కప్పేశాను. ఫైనల్గా పాప కూడా పడుకుంది. ఇంకా నైట్కి అంతా ఫుడ్ కోసం కూడా ప్రిపరేషన్ అయిపోయింది. ఇంకా ఫుడ్ చేయటమే బాకీ. నా హౌస్ కూడా మొత్తం క్లీన్ అయిపోయింది. ఎంత క్లీన్ చేసినా ఈ క్వార్టర్స్ అయితే ఇలాగే ఉంటుంది, ఎందుకంటే గోడలు అవి కొంచెం ఇలా ఉంటాయి కాబట్టి. ఏంటో అండి ఏం అర్థం కావట్లేదు. పాపకైతే ఫీవర్ వచ్చేసింది, ఫుల్గా టెంపరేచర్ అయితే చాలా ఎక్కువగా ఉంది. నాకైతే భయం వేస్తుంది. ఇతను వచ్చే వరకు పిల్లలు బెంగ పెట్టుకున్నారనిపిస్తుంది. ఎందుకంటే బాబుకు కూడా మార్నింగ్ నుంచి చాలా డల్గా ఉన్నాడు. కాకపోతే బాబు పాపలాగా కాదు, కొంచెం వాడు ఆటలో పడితే మర్చిపోతాడు అనమాట. పాప మాత్రం చాలా సెన్సిటివ్. అసలు ఏంటి అర్థం కావట్లేదు నాకైతే. అతను వచ్చేంత వరకు ఇలాగే టెన్షన్గా ఉంటుంది. పాపం 4కు ఏమో పడుకుంది, ఇప్పటి వరకు లేవలేదు, ఇంకా లేవలేకపోతున్నాను అంటుంది. సరేలే ఎంతవరకు పడుకుంటుందో పడుకోమని చెప్పాను. రేపు ఎలాగో స్కూల్ సెలవే కాబట్టి ఇంకా పర్వాలేదులే, రెస్ట్లో ఉంటే బాగుంటుందని చెప్పేసి. అదండి ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ అయితే మీకు చూపించాను. నేనైతే ఇలాగే ఉంటాను. నేను నా నైట్ కేర్ రొటీన్, మార్నింగ్ కేర్ రొటీన్ చూపించమని అడుగుతున్నారు. నేను ఎటువంటి క్రీమ్స్ కానీ ఏమి కానీ యూస్ చేయనండి. నేనైతే జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నార్మల్గా క్రీమ్ అయితే అప్లై చేస్తాను. అది కూడా నేను అందరూ ఫెయిర్ అండ్ లవ్లీ ఎలా అప్లై చేస్తారో అలాగే నేనైతే హోమియోలో ఒక క్రీమ్ ఉంటుంది, అదైతే నేను అప్లై చేసుకుంటాను అంతే. అంతకు మించి నేనేమి ఎప్పుడో పౌడర్ కూడా యూస్ చేయను. ఎప్పుడో ఎక్కడికైనా వెళితే తప్ప, అది కూడా ఎప్పుడో రేర్, నేను అంతగా యూస్ చేయను. ఇక్కడ చూసారు కదా బొట్టు కూడా, స్టిక్కర్ కూడా ఉండదు. నేనైతే మ్యాక్సిమం అంటే బయటకు వెళ్ళినప్పుడే స్టిక్కర్ పెట్టుకుంటాను. మ్యాక్సిమం ఇంట్లో ఉంటే ఇలా కుంకుమ బొట్టు పెట్టుకుంటాను. అంతగా ఏముండదు, ఎక్కువగా స్టైల్స్ అవి అంతా అయితే నాకేమీ రాదండి. నేను ఇంట్లో ఎలా ఉంటానో వీడియోలో కూడా అలాగే కనిపిస్తున్నాను. వీడియో కోసం కదా అని చెప్పేసి హెయిర్ అలా ఏమీ చెయ్యట్లేదు. ఇలా నా హెయిర్ ఎలా ఉందో అలాగే అయితే నేను చూపిస్తున్నాను.
మీకు కనుక ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకే మొదటిగా వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ పేరు పేరున అడుగుతున్నానండి, ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.